హాయ్ అండి. ఈరోజు నేను నువ్వుల చిక్కీ చేయబోతున్నానండి. నువ్వులు పట్టి చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు నువ్వులు 2 కప్పులు అండి. ఇది సైజు 2 కప్పులు నువ్వులు, బెల్లం ఇంత ఒక కప్పు వేసుకుంటే సరే, తీపిని బట్టి ఎంత కంటే అంత తీసుకోవచ్చు అండి. ఇలా ఒక కప్పు అయితే సరిపోతుంది. తర్వాత వాటర్, పాకం పట్టడానికి వాటర్ ప్రస్తుతం అదే. తర్వాత పాకం పడుతుంటే నడుకుంటే కొద్దిగా నెయ్యి వేస్తామండి. తర్వాత మనం పాకం పట్టి రెడీగా ఉంచుకోవడానికి ఇందులో అది పోయడానికి ఈ ప్లేట్కి నెయ్యి రాసి, నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా రాసి పెట్టుకోవాలండి. రాసి పెట్టుకొని ఇందులో వేస్తే అడుగున మీద రాస్తే తొందరగా మనకు ఊడొస్తుంది. ఇదిగోండి, స్టవ్ నుంచి కడాయి పెట్టుకున్నాను నేను. ఫస్ట్ నువ్వులు వేయించుకోవాలి. ఫస్ట్ నువ్వులు బాగా ఫ్రై చేయాలి. కడుతూనే ఉండాలండి, ఎందుకంటే మాడిపోతుంది కదా తొందరగా, అందుకని కడుతూనే ఉండాలండి. మనం కొంచెం హైలో ఇక్కడే ఉండి కలుపుతుంటే కొంచెం హైలో పెట్టుకొని వేయించుకోవచ్చు. ఇవి వేసే ఎట్లా తెలుస్తుందంటే మనకి అది కలర్ మారుతుంది కదండి. నువ్వులు వైట్ కలర్ వల్ల మనకు కొంచెం బ్రౌన్ కలర్ అవుతుంది. అది బ్రౌన్ కలర్ అయితే నువ్వులు వేగినట్టు కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇదిగోండి, ఇది నెయ్యి వేసుకున్నానండి. ఇందులో నేను నూనె కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది మొత్తం అప్లై చేయాలండి. మొత్తం ఇలాగా మొత్తం ప్లేట్ మొత్తం రాసుకోవాలండి. ఇలా అంచులకి అడుగున అంతా మంచిగా నెయ్యి రాసుకోవాలండి. ఇలా రాసుకున్నామంటే మనకి వేసిన పట్టి మనకి చేతికి వచ్చేస్తుంది. మళ్ళీ అయితే కష్టపడవలసి ఉంటుంది. నువ్వులు వేగే లోపల ఇది రెడీ చేసి పెట్టుకున్నానండి నేను. సో నువ్వులు వేగుతున్నాయండి, ఇంకా వేగలేదండి, కొంచెం టైం పడుతుందండి. మనం ఇలా కలుపుతూ ఉండాలండి. ఇవి మాడిపోకుండా మనం కలుపుతూ ఉండాలి. మాడిపోతే టేస్ట్ బాగోదు కదండి, అందుకనండి. ఈ నువ్వుల లడ్డు వల్ల కూడా మనకి లడ్డు చేసుకోవచ్చు, పట్టీలా కూడా చేసుకోవచ్చు అండి. దీనివల్ల మనకి మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు, తిమ్మెర్లు, మంటలు అన్నీ తగ్గుతాయండి. నరాల వీక్నెస్ తగ్గుతుంది. నువ్వులు అండ్ బెల్లం రెండు కూడా మనకి చాలా బాగా పనిచేస్తాయండి. ఎందుకంటే బెల్లం కూడా మనం చూడండి, చాలా మంది చెప్తూ ఉంటారు, అన్నం తినగానే కొంచెం బెల్లం తినండి అంటారు. అందువల్ల బెల్లం మంచిదే మనకి, నువ్వులు కూడా చాలా మంచిదండి. ఇది పిల్లలకి స్నాక్స్ గా చక్కగా పెడితే వాళ్ళకి నరాల బలహీనత రాకుండా ఉంటుంది. మన వయసు వచ్చేవాళ్ళు చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. ఇది నరాల వీక్నెస్ తగ్గుతుంది. కొంచెం బ్రౌన్ వస్తుంది, ఇంకా కొంచెం వేగాలండి. అందరికీ షుగర్ వాళ్ళందరికీ ఇప్పుడు కాళ్ళు తిమ్మెర్లు, కాళ్ళు మంటలు ఇలా వస్తున్నాయి కదండి. ఇది కొంచెం ఒక తింటే లడ్డు కానీ పట్టి కానీ ఎలాగైనా మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా ఆకారం చేసుకోవచ్చండి. అది రోజు పొద్దున్న తింటే ఇంకా మంచిదండి. రాత్రి పడుకునేటప్పుడు కానీ పొద్దున్న కానీ ఎప్పుడైనా తినొచ్చండి. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి మనకి. అది నేను ప్రాక్టికల్గా వాడుతున్నాను, నాకు తెలుసు. వేగిపోయాయి, ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే కళాయిలో కాస్త వాటర్ పోయాలి. కొద్దిగా పెట్టుకుంటాను, ఎక్కువ ఒకసారి కొంచెం వాటర్ పోస్తాను. కొద్దిగా వాటర్ పోస్తే సరిపోతుంది. ఉప్పు
మనం బెల్లం ఉంది కదండి, మనం దీన్ని దంచుకొని వేసుకోవచ్చు, లేదా అట్లా కూడా వేసుకోవచ్చు అండి. ఇవి మెత్తగా ఉన్నాయి, అందుకు నేను అలాగే వేసేస్తున్నానండి. కోరుకున్నదైతే దానికి మనం 2 కప్పులు నువ్వులు పోస్తే 1 కప్పు బెల్లం వేయాలండి. కోరుకున్నదైతే ఇవి పీసెస్ కదా, నేను అజ్జగా వేసాను. ఇవి మనం పాకం తీసుకోవాలండి. ఈ లోపల పాకం తీసుకునే లోపల ఒక చిన్న బౌల్లో కొద్దిగా మనం వాటర్ పోసుకోవాలండి. పోసుకొని మనం పాకం వచ్చింది లేదు ఇందులో వేసుకుని చూస్తే తెలుస్తుందండి. ఇంకా చూసారండి ఎట్లా వస్తుందో పాకం. ముక్కలు కరిగిపోతాయండి. స్పూను చక్కెర వేసుకోవాలండి. చాలా స్పూన్ చక్కెర వేసుకున్నాం. ఇది మొత్తం అంతా ఇప్పుడు పాకం రావాలండి. ఈ పాకం వచ్చిందా లేదా మనకి తెలుసుకోవాలంటే మనం వాటర్ పెట్టుకున్నాం కదండి, అందులో ఇట్లా కొద్దిగా పాకం వేయాలి. వేస్తాం అనుకోండి, ఇలా చూడండి, ఇది లేత పాకం. ఇలా మనం ఉండ చేసుకోవచ్చండి. ఇది అలా ఉంటే ఉండ చేసుకోవాలండి. ఇంకొంచెం అయితే మనం అచ్చులా పోసేసుకోవచ్చండి. ఇవ్వండి పాకం వచ్చిందండి. ఇగో నువ్వులు ఇప్పుడు పోసేసాను. మనం ఒకసారి పోసేసుకుంటే ఏం కాదండి. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. బాగా పాకం అంతా అంటేలా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోవాలండి. ఇదే స్టవ్ ఉందనుకోండి పాకం గట్టి పడిపోతుంది. అలా గట్టి కాకుండా ఉంటేనే కదా నువ్వులు కలుస్తాయి. అందుకని పాకం గట్టి పడకుండానే ఇది కలపాలండి. బాగా కలపాలండి. పాకం కలిపాను కదండి, ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసేసుకోనండి. నెయ్యి రాసి ముందుగా అరేంజ్ చేసుకున్నాం కదండి, అది నెయ్యి రాసిన ప్లేట్లోకి ఇలా వేసుకొని దీన్ని మనం ఇలా బాగా పరుచుకుంటే మనం ఏ షేప్ కావాలంటే ఆ షేపు కట్ చేసుకోవచ్చండి. అది కొద్దిగా వేడి ఉండగానే కట్ చేయండి. కొద్దిగా వేడి ఉండగా కట్ చేశారనుకోండి మనకి తొందరగా తిరుగుతుంది. లేదా అంటే మనం విరుపుకోవాలి. ఈ కొంచెం వేడి ఉండగా ఇది మొత్తం ఏ షేప్ అంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చండి. కొద్దిగా వేడి ఉంటే మనం చేస్తే మనం వెంటనే కత్తి దిగుతుంది, చాకు దిగుతుంది. ఉండలు కావాలంటే ఉండలు నొక్కేసుకోవచ్చు. ఉండలు నొక్కేసుకోవచ్చు. ఇలా మనం సాఫ్గా చేత్తో అనేసుకోవాలి. చూడండి సాఫ్గా నువ్వులు బట్టి రెడీ. నువ్వులు బట్టి రెడీ అండి. ఇంకా మనం దీన్ని చక్కగా తినొచ్చండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా తినొచ్చు. ఆరోగ్యానికి మంచిది. వీడియో మీకు నచ్చినట్టయితే చివరి దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.